సో ఇది వచ్చేసరికి ఉదయగిరి కేవ్స్ అండి. ఇప్పుడు మనం ఉదయగిరి కేవ్స్ టాప్లో ఉన్నాం. మనం అతలేపు కనిపిస్తుంది కదా, అది కాందగిరి కేవ్స్. ఓకేనా, అక్కడ జైన్ టెంపుల్ ఉంది, ఆ కొండ మీద ఉన్నది జైన్ టెంపుల్. యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి తీయాల్సిన వీడియో ఎండింగ్లో టాప్లోకి వెళ్ళి చూపిస్తున్నాను ఏంటని అనుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే నేను ఇదే వీడియో తీయడం ఫస్ట్ టైం, నేను నా ఫస్ట్ వీడియో కూడా ఇదే. సో ఏంటంటే నేను పోర్ట్రేట్లో పెట్టి తీసా, ల్యాండ్స్కేప్లో తీయలేదు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసా. వావ్, ఓకే, ఇప్పుడు మనం కిందకి వెళ్ళి ఈ కేవ్స్ అన్నిటినీ చూసేద్దాం. ఏది కూడా మనం మిస్ చేయొద్దు. అసలే మనంతా నేచర్ లవర్స్ కదండి, ఏ ఒక్కటి కూడా మిస్ చేయడానికి వీలే లేదు. దీనికోసమే కదా ఇంత మార్నింగే రెడీ అయిపోయి వచ్చేసింది మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ కేవ్స్ చూసాక ఉదయగిరి కేవ్స్, తర్వాత మన అవతల కనిపిస్తుంది ఆ కొండ కాందగిరి కేవ్స్, అక్కడ కూడా వెళ్దాం. సో పదండి చూపించేస్తాం మొత్తం. సో ఈ వ్యూ పాయింట్ నుంచి మనం వెళ్ళడానికి ఇదేనండి మనకున్న వే. సో ఇలా మనం దిగిపోదాం, వీడియో చూస్తూ వీడియో తీస్తూ మెట్లు దిగాలి. మీకోసం ప్రతి మెట్టు దిగుతూ ల్యాగ్ ఎందుకు చేయడం అని చెప్పేసి ఓకే సార్ దిగిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే చూసే మీకు కూడా బోర్ అనిపించకూడదు కదా, మెయిన్ ప్లేసెస్ చూపించాలి. కానీ నా వ్యూస్ కోసం నేను అనవసరమైందంతా మీ టైం వేస్ట్ చేస్తూ పెట్టడం అనవసరం కదండి. సో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అది మాత్రమే నేను పెడతానండి. ఓకేనా, ఎందుకంటే మీ టైం వేస్ట్ అవ్వదు, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఇటు సైడ్ అంతా వచ్చేసరికి ఇంకా కేవ్స్ అయితే లేదండి, ఫుల్ గ్రీనరీయే ఉంది. సో మనం ఇక్కడ నుంచి టర్న్ అయిపోదాము. సో మెయిన్ కేవ్స్ వచ్చేసరికి కింద ఉంది. చెప్పాను కదండి, వాటర్ బాటిల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేసుకోవాలి మనం కేవ్స్కి వచ్చేసేటప్పుడు. ఎందుకంటే కొండలు ఎక్కుతాము, చాలా అంటే చాలా స్వెట్ వస్తుంది, సో బాడీ డిహైడ్రేట్ అవుతుంది. సో ప్రెజెంట్ నా సిచ్యువేషను అదే. సో నేను కూర్చొని కొంచెం ఈ టేబుల్ మీద వాటర్ తాగేసి ఒక్క 2 minutes రిలాక్స్ అయ్యి మీకోసం మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేస్తాను. వ్యూ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ నుంచి. వావ్, వాటర్ తాగుదాం అనుకున్నాను కానీ ఈ వ్యూ చూసారు. ఫస్ట్ మీకు వ్యూ చూపించిన తర్వాతే నేను ఆ పని చేస్తాను. వావ్, ఇట్స్ నైస్. ఓకే, మనం తీసుకొచ్చిన హ్యాండ్ వాటర్ బాటిల్ మస్ట్ అండ్ షుడ్గా మీరు వచ్చినప్పుడు మాత్రం తెచ్చుకోండి, లేదంటే కష్టం. ఓకే, స్టార్ట్ అయిపోదాం. రిలాక్స్ అయ్యాను. యాక్చువల్గా నేను ఇంతకుముందు చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేశానండి, కానీ నాకు అప్పుడు ఓకే మన కళ్ళతో మనం చూసి వాటిని కళ్ళల్లో మెమరీ చేసుకుందామని అనుకుని ఫోన్ని చాలా అవాయిడ్ చేస్తానండి. ఎందుకంటే ఫోన్తో నాకు అటాచ్మెంట్ చాలా తక్కువ. బట్ కాకపోతే మీ అందరికీ కూడా చూపించాలనే ఒక ఉద్దేశంతో ఏంటంటే, అందులోనూ నేను కొత్తగా రీసెంట్గా భువనేశ్వర్ వచ్చా. సో ఏంటంటే ఈ వీడియో అన్నది నాలాగా వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళకి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను మాట్లాడేది తెలుగులో కాబట్టి మన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, చాలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఎక్కడైనా సరే తిరగాలి అన్న, విజిట్ చేయాలన్న ప్లేసెస్కి ఒక ఐడియా అన్నది అయితే వస్తుంది. సో ఏంటంటే ఇదంతా ఏంటంటే కేవ్స్. సో అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ గైడ్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు ఏంటి దీని గురించి అని. సో నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. యాక్చువల్గా అసలు వీడియో మెయిన్గా ఈ కేవ్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందువల్ల ఇది ఎంత హైలైట్ అయ్యింది, సో అవంతా కూడా మీకు చెప్తానండి. వావ్, ఇదేదో బాగుందండి భలేగా. అండ్ నెక్స్ట్ సరే ఇవన్నీ చిన్న చిన్న ఇల్లులాగే ఉన్నాయండి. ఈ కేవ్స్ అంతా కూడా
చిన్న చిన్న ఇల్లులు చూసేద్దాం. అప్పట్లో ఇట్లోనే ఉండేవారేమో. చాలా అంటే చాలా బాగుందండి వ్యూ. సో ఇప్పుడు మనం ఈ కిందకి వెళ్ళి ఈ కింద నుండి కూడా వెళ్ళొచ్చు, బట్ కాకపోతే ప్లేసెస్ అయితే మిస్ అవుతాము. ఇక్కడేమో కొంచెం మనకి రాసి ఉన్నాయండి, ఏదో చూడాలి. హరిదశ గుంప అంట. సో ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే ఇలా రూమ్స్ లాగే ఉన్నాయండి. అన్నీ కూడా సేమ్ రూమ్స్ లాగే ఉన్నాయి. ఇవి సేమ్. జగన్నాథ గుంప. సో ఇవన్నీ కూడా ఇంక ఇలా రూమ్స్ లాగే ఉన్నాయండి, క్లోజ్ చేసి ఉన్నాయి, ఇలా రూమ్స్లా ఉన్నాయి. సో మనం వెంటనే అయితే వెళ్దాం. సేమ్ ఇక్కడ ఇంకా కేవ్స్ అన్నీ వచ్చేసరికి సేమ్ ఇలా రూమ్స్ లాగే ఉన్నాయండి, చిన్న చిన్న రూమ్స్ అండి. ఇంకా అదే మనకి కనిపిస్తుంది అంతా. సో అందుకే అంటే అట్లీస్ట్ అక్కడ లోపలైన శిల్పాలు కానీ ఏమైనా ఉంటాయేమో అని అనుకున్నానండి, బట్ అక్కడ అలా అయితే ఏం లేదు. బట్ హిస్టారికల్ ప్లేసెస్ కాబట్టి అలా అందరూ చూస్తున్నారు, వెళ్తున్నారు. బట్ లోపలైతే ఏం లేదండి, నేను చూశాను. మళ్ళీ అన్ని చోట్ల ఇంకా రూమ్లే చూపిస్తున్నావు ఇవే అని మీరు అనుకుంటారనేసి ఫస్ట్ నేను చెక్ చేసుకున్న తర్వాతే మీకు చూపిస్తున్నానండి వీడియో. సో దిగిపోయామండి మొత్తానికైతే ఉదయగిరి కేవ్స్ నుంచి. అండ్ ఇక్కడ టెంపుల్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. సో ఇది ఫైనల్గా ఉదయగిరి కేవ్స్ అండి. మనమైతే అన్నీ చూసేసాము. అండ్ నేను ఇక్కడ ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కోకోనట్స్ ఎక్కువ అమ్ముతున్నారండి. కోకోనట్స్. సో ఇప్పుడు మనం ఖాందాగిరి కేవ్స్కి వెళ్తున్నాము. సో ఇక్కడైతే మాత్రం మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. తాగడానికి మాత్రం లెమన్ సోడా, లస్సీ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకా షాప్స్ ఓపెన్ చేయలేదు. అండ్ ఇప్పుడిప్పుడే కూడా విజిటర్స్ కూడా వస్తున్నారు. సో మనం ఏదైనా చల్లగా తీసుకుందాము. వాటర్ బాటిల్ ఉంది కానీ ఏదైనా చల్లగా తాగాలని ఉంది. సో ఏదైనా డ్రింక్ తీసుకుందాము. చోట హ్యాపీ ఫీజ్. ఓకే, హ్యాపీ ఫీజ్ అయితే తీసేసుకున్నా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంకొక హాఫ్ ఏదైతే ఉందో ఇందాక ఉదయగిరి దగ్గర కట్ చేస్తారు కదా, ఇప్పుడు ఖాందాగిరి కేవ్స్ టికెట్ ఇక్కడ ఇచ్చేయాలి మనం. సో ఇప్పుడు మనం ఖాందాగిరి కేవ్స్కి స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ అయితే కూర్చొని కొంచెం దాహం తీర్చుకొని స్టార్ట్ అవుదాం. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రాబ్లం లేకుండా వాష్రూమ్స్కి అది కూడా అన్నీ అవైలబుల్గానే ఉన్నాయండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడడానికి అయితే ఏం లేదు. సో స్టార్ట్ చేద్దాం.
టెంపుల్ అయితే చాలా బాగుందండి.